హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం బెల్లం బూందీ మిఠాయి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. అన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నాను. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి మీరు ట్రై చేయండి. ఈ స్వీట్లో ఒకటి మనం బెల్లం వాడతాము, రెండోది శనగపిండి వాడతామండి. దీంట్లో గ్లూటెన్ అనేది ఉండదు. అంటే మైదా లేదంటే గోధుమ పిండి వీటితో కంపేర్ చేస్తే ఇది చాలా మంచిది. స్వీట్ హాట్ ఒకటేసారి చేసుకోవాలన్నప్పుడు ఇలా బూందీ చేసి పెట్టుకొని స్వీట్ చేసుకోవచ్చు. రెండోది మనం బూందీ మిక్స్చర్ కూడా చేసుకోవచ్చు. నేను ఆ రెసిపీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, చూడండి. నేను బూందీ చేసుకొని ఈ రెండు రెసిపీస్ నేను చేశాను కాబట్టి అది కూడా మీరు ఒక్కసారి వాచ్ చేసి ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూపిస్తున్న గ్లాస్తో 4 గ్లాసులు శనగపిండి తీసుకుంటున్నానండి. మనకి మెజర్ ఏంటంటే 1 కప్పు శనగపిండికి 1/4 కప్పు, దాంట్లో 4వ వంతు మాత్రమే బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్లాసులు శనగపిండి తీసుకుంటున్నాను. ఖచ్చితంగా పిండి అనేది కంపల్సరీ జల్లించుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి దాంట్లో 4వ వంతు మనం బియ్యం పిండి తీసుకున్నాము. ఇది కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు స్వీట్ అనేది హాట్ అయినా సరే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు స్వీట్ చేసినప్పుడు ఇదే మిఠాయిగా చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికోసం ముందే నేను సాల్ట్ వేసేసుకున్నాను. ఇలా విస్కర్ యూజ్ చేయడం వల్ల మనకు ఫాస్ట్గా అయిపోతుందండి ఆ బ్లెండింగ్ అనేది. చక్కగా సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలా ఒక్కసారి ఇలాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు. ఇలా విస్కర్ యూజ్ చేయండి, దానివల్ల లంప్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. డ్రాప్స్ అన్నీ కూడా 1 సెకండ్ ఆ బ్యాటర్ మీద ఉండాలి. అలా 1 సెకండ్ ఉందంటే అది పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చిందని అర్థం. లేదంటే ఇలా వేలు డిప్ చేసి చూడండి, జస్ట్ కోట్ అవ్వాలి. మందంగా కాకుండా జస్ట్ కోట్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందని అర్థం. ఈ లోపల నేను ఇక్కడ ఒక గిన్నెలో ఇలా టిష్యూస్ వేసి రెడీగా పెట్టుకున్నానండి. ముందుగా చిల్లుల గిన్నెలో వేసుకొని ఆ తర్వాత బూందీని ఇలాగా టిష్యూలో వేసుకోండి. దానివల్ల ఎక్సెస్ ఆయిల్ పీల్ చేస్తుంది. నేను ముందుగానే ఆయిల్ పెట్టేసుకొని అది వేడి చేసుకున్నాను. అది కరెక్ట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇంత మాత్రం బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా ఎప్పుడు కూడానండి, ఎప్పుడు వాడినా కూడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే వేసుకోండి. ఎందుకంటే అప్పుడు పర్ఫెక్ట్గా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు విస్కర్తో ఇలా కలిపేసుకోండి. ముందుగా వేసేస్తే అది యాక్టివ్గా ఉండదండి. మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ కూడా మనకి వేడెక్కింది. ఇప్పుడు 1 డ్రాప్ వేసి చూడండి, వెంటనే పాపప్ అవ్వాలి. వెంటనే పాపప్ అయితే మనకి పర్ఫెక్ట్గా బూందీ షేప్ అంతా కూడా వచ్చింది కదా. సో మన బ్యాటర్ కూడా రైట్ కన్సిస్టెన్సీ. అలా కాదనుకోండి ఏం పర్వాలేదు, కొద్దిగా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ 1 స్పూన్ కలుపుకోండి. మళ్ళీ విస్కర్తో తిప్పితే మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. ప్రతిసారి మధ్య మధ్యలో ఇలాగా విస్కర్తో కలుపుకోండి. ఇప్పుడు ఇలా లాడిల్తో తీసుకొని ఇలా వేసుకొని చూసారా, ఇలాగా మనం కొడుతూ ఉండాలన్నమాట. చెయ్యి పెట్టకండి, అలా గనక చేస్తే బూందీ అనేది తోకలు అవి వచ్చేస్తాయి. ఇలాగా కొడుతూ ఉంటే చాలు గరిటెని, బూందీ గరిటెని. మళ్ళీ ఇలాగా మనం టిల్ట్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే నెక్స్ట్కి ఏమవుతుందంటే తోకలు వస్తాయి బూందీకి. ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. బూందీ గరిటెలో మనం చెయ్యి వాడకూడదు, అలాగే దాన్ని కొడుతూ ఉండాలి. ఇంకొకటి టిల్ట్ చేసి పెట్టాలి, రెండు గుర్తుపెట్టుకోండి. మనం ఇలా వేస్తున్నప్పుడు బూందీ అనేది మనకి క్రిస్పీగా రావాలండి. ఆ చిల్లుల గరిటెతో కలుపుతున్నప్పుడు సౌండ్ కూడా మనకి వస్తుంది. అప్పుడు మనకి క్రిస్పీగా అయిపోయినట్టు. పైగా ఆ బబుల్స్ కూడా తగ్గిపోతాయండి ఆయిల్లో. అప్పుడు ఇలాగా మనం ఈ గరిటెలో తీసేసుకోవాలి. ఒకసారి ఇలాగా మనం ట్యాప్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కూడా వచ్చేస్తుంది. ఇలాగా చిల్లుల గిన్నెలో కొంచెంసేపు పెట్టుకొని అప్పుడు మీరు టిష్యూ పెట్టిన గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మనకి బూందీ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో సగం అండి నేను మిక్సర్ చేశాను, అది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు దీంట్లో సగం వచ్చేసి నేను స్వీట్ చేస్తున్నాను. రెండు ఒకటేసారి అయిపోతాయి. దీనికోసం కొలత ఏంటంటే మనము సగం క్వాంటిటీనే చేసుకుంటున్నాం కదా. మొత్తంగా 4 గ్లాసులు మనం శనగపిండి తీసుకున్నాం, సగమే తీసుకుంటున్నాం కాబట్టి బూందీ 2 గ్లాసులు మాత్రమే నేను బెల్లం తీసుకున్నాను. నేను చూపిస్తున్న గ్లాస్తో బెల్లం అనేది తురుముకొని తీసుకున్నాను. 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఇది కొలత. మనము శనగపిండి ఎంత తీసుకుంటే అన్ని గ్లాసులు బెల్లం అనేది కావాలి పాకంకి. ఇప్పుడు 1/2 గ్లాసు షుగర్ యాడ్ చేస్తున్నాండి. వేసుకోపోయినా పర్వాలేదు, కానీ షుగర్ యాడ్ చేయడం వల్ల స్వీట్ షాప్లో చేసినట్టు ఎగ్జాక్ట్గా వస్తుంది.
రెండోది మనకి స్టిక్కీగా రాదండి. అంటే కంప్లీట్‌గా మనం బెల్లం వాడితే గనక స్టిక్కీగా అయిపోతుంది. దానికోసం వేశాను. కావాలంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఆ వాటర్ వేసిన తర్వాత మనం అది బెల్లాన్ని కరిగించుకొని జస్ట్ అదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బెల్లం ఎప్పుడు మనం యూస్ చేసినా ఇలాగా మనం స్టెయిన్ చేసుకోవాలండి. ఏమన్నా మనకి నలకలు అవి ఉంటే మొత్తం అదంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ బెల్లాన్ని ఇదే గిన్నెలో వేసుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలి. అచ్చు పోసుకోవడానికి ఒక ప్లేట్లో నేను మొత్తం నెయ్యి అప్లై చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడేమో ఇలాచీ పౌడర్ అండి. ఈ పౌడర్ కొట్టేటప్పుడు కాస్తంత చిటికెడు షుగరును అలాగే 4 మిరియాలు వేసుకొని దంచుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే బెల్లం మిరియాలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని, లేదంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చూసుకోవాలి. అది మనకి గట్టి పాకం రావాలండి. ముద్దగా అవ్వాలి, గట్టిగా ఉండాలన్నమాట. మనకి ఎప్పుడైతే పాకం కరెక్ట్గా వస్తుందో మనకి ఆ బబుల్స్ అనేవి ముందు ఎక్కువగా ఉంటాయి, బబుల్స్ అనేవి చిన్నగా అయిపోతాయి. అది కరెక్ట్ పాకం అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా గట్టి ముద్ద అవుతుంది మనకి. ఇది కరెక్ట్ పాకం. ఇప్పుడు మన పాకం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూపిస్తున్నంత మాత్రమే బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అచ్చు అనేది గుల్లగా బాగా వస్తుంది. ఇదొక టిప్ అండి. మనకి ఏదైనా వేరుశనగ పప్పుతో మనం అచ్చులు పోసుకుంటాం కదా, దానికి కూడా ఇలా వేసుకుంటే మంచి గుల్లగా వస్తుంది అనమాట. కలుపుకున్న తర్వాత ఈ బూందీ కూడా వేసేసుకోవాలి. ఇంకా మనకు ఒక్క 2-3 నిమిషాలు ఉంటే మనకి దగ్గరకు వచ్చేస్తుందండి. గట్టిపడిపోతుంది పాకం. కాబట్టి ఫాస్ట్గా చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బూందీకి అంతా కూడా ఈ బెల్లం అనేది పట్టాలి. ఇది ఫాస్ట్గా చేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకునే చేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇలాచీ పొడి అలాగే మిరియాల వల్ల మనకు స్వీట్ తిన్నప్పుడు మనకి గొంతులో కఫం అనేది రాకుండా ఉంటుందన్నమాట. దానికోసం వేసుకుంటాం. అలాగే మంచి సువాసన కూడా. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఫాస్ట్గా చేసుకోవాలండి. పొడిగా అయ్యే వరకు ఉండకూడదు. మనకు ముద్ద వచ్చి కాస్త ముద్ద గట్టిపడింది అంటే వెంటనే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక్క 2 మినిట్స్ అండి, జస్ట్ ఆ ఉండ కట్టే వరకు మనం కలుపుకోవాలి. దీన్ని అచ్చే కాదండి, ఉండలుగా లడ్డూలాగా కూడా చేస్తారు. గోదావరి జిల్లాల సైడ్ అయితే లడ్డూల్లాగా చుడతారండి వీటిని. అలాగా కూడా మీరు చుట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనం ఈ శనగపిండితో మామూలు బూందీ లడ్డు చేస్తాం కదా, అలా చేసుకోవడం కన్నా ఈ స్వీట్ ట్రై చేస్తే ఎక్కువ నిలవ ఉంటుందండి. లడ్డు ఎక్కువ నిలవ ఉంటుంది కదా. ఇదైతే మనకి ఎన్ని రోజులైనా మనకి నిలవ ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే. మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగా ఒక స్పాచులాతో నేను ఆయిల్ అప్లై చేసుకున్నానండి. కొద్దిగా గ్రీస్ చేసుకోవాలి. ఇలాగా మనం ఒత్తుకోవాలి. లేకపోతే అట్ల కాడ ఉంటుంది కదా, దానికైనా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకొని అంతా సమానంగా ఈవెన్గా ఉండేలాగా మనకి అచ్చు అనేది పరుచుకోవాలి. వెంటనే ఫాస్ట్గా చేయాలండి, లేకపోతే పొడి బారిపోతుంది. దీంట్లో కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు అవి కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఎప్పుడైనా ఈజీగా మనం స్నాక్స్ ఏమైనా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇది మంచి రెసిపీ. స్వీట్ అయినా హాట్ అయినా మిక్సర్ చేసుకోవచ్చు. అలాగే ఇలా అచ్చుగా కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లగా అవ్వాలండి. చల్లగా అయితేనే అప్పుడు కరెక్ట్గా గుల్లగా వస్తుంది. కాస్త చల్లబడిన తర్వాత అప్పుడు మనం చూసుకోండి, మనం ఘాటు పెట్టుకోగలమా లేదా చూసుకోండి. చూసారా మనకి ఆ చాకు దిగే వరకు, ఆ నైఫ్ దిగాలన్నమాట. కొద్దిగా కష్టమే అయినా కూడా మనం పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. కాస్త గట్టిగా పట్టుకొని మొత్తం అదంతా ఘాట్లు పెట్టుకోవాలి. మనకి ఏ సైజులో క్యూబ్స్ కావాలో అవన్నీ మనం కట్ చేసి పెట్టేసుకోవాలి రెడీగా. అప్పుడు పూర్తిగా ఆరనివ్వండి, ముందే తీసేయద్దు. పూర్తిగా ఆరిన తర్వాత ఒక గంట సేపైనా వదిలేసండి. పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు అచ్చులు అవన్నీ తీసుకుని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి ఈ స్వీటు. మెయిన్గా ఈ బూందీ అంటూ చేసి పెట్టుకుంటే మిక్చర్ ఒకటేసారి చేసేసుకోవచ్చు. అలాగే స్వీట్ కూడా ఒకటేసారి చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్స్లో పెట్టండి. చూసారా నేను క్యూబ్స్ అవి కట్ చేసుకున్నాను. మనకి నచ్చిన సైజులో క్యూబ్స్ కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. కావాలంటే ఉండలుగా కూడా
మనము చుట్టుకోవచ్చు, కానీ తేమ ఆరకముందే చుట్టుకోవాలి. అది కొద్దిగా కష్టం బిగినర్స్ అయితే, కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.